ఫోకస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మూసివేత వ్యవహారం చినికి గాలివానగా మారుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మీరు రోడ్డు బ్లాక్ చేస్తే మేము నీళ్లు కరెంటు బంద్ చేస్తామని టీఆర్ఎస్ సర్కారు హెచ్చరిస్తోంది. దమ్ముంటే ఆ పని చేసి చూపించారని బీజేపీ సవాల్ విసురుతోంది. ఇలా ఇరు పార్టీల నేతల మధ్య మాటలు మంటలు ఎగసిపడుతున్నాయి. ఇంతకీ ఏంటి కంటోన్మెంట్ కథ? అసలు ఎందుకీ వివాదం? ఎవరి వాదనల్లో నిజం ఎంత? కాకరేపుతున్న కంటోన్మెంట్ వివాదం. హెచ్చరికలు, సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు బంద్ చేస్తాం, కరెంటు బంద్ చేస్తాం. నువ్వు టచ్ చేసి చూడు, కట్ చేసి చూడు, సంగతి చూస్తాం బిడ్డ. ఎగసిపడుతున్న కంటోన్ మంటలు. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న పంచాయతీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కంటోన్మెంట్ కయ్యం రాజేసింది. కంటోన్మెంటు పరిధిలోనే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతుందంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీరు మారకపోతే కంటోన్మెంట్ ఏరియా మొత్తం కరెంటు నీళ్లను కట్ చేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారంగా మారాయి. దీంతో బీజేపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఇప్పటివరకు జరిగిందేంటి? అసలు కంటోన్మెంటు అభివృద్ధికి కేంద్రం ఎక్కడ అడ్డుపడుతుంది? రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేంటి? అసలు స్థానికంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓసారి చూపే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉండే ప్రాంతమే కంటోన్మెంట్. ఈ ప్రాంతానికి దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిషర్లకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వ్యాపారాలకు రక్షణ కోసం సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ స్థావరాలనే కంటోన్మెంట్లుగా పిలిచేవారు. నిజాం హయాంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పాటైంది. నిజాం రాజ్యం విలీనం తరువాత ఆ ప్రాంతం ఆర్మీ చేతుల్లోకి వచ్చింది. మొత్తం 10,000 ఎకరాల్లో కంటోన్మెంట్ ఉంది. ఇందులో 7,000 ఎకరాలు పూర్తిగా మిలిటరీ ఆధీనంలో ఉంటే మిగతా 3,000 ఎకరాల్లో సాధారణ ప్రజల నివాసాలున్నాయి. ఇదంతా ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే ఈ ప్రాంతం సికింద్రాబాద్కు సెంటర్లో ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇదే దిక్కుగా మారింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ రహదారులను ఎప్పటికప్పుడు మూసివేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అసలు వివాదానికి కారణం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం చిన్నదేమీ కాదు. ఇక్కడ దాదాపుగా 3 లక్షలకు పైనే జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 279 ప్రైవేట్ హౌసింగ్ కాలనీలు ఉన్నాయి. అయితే 13 విలేజ్లు, 16 నోటిఫైడ్ బజార్లు ఉన్నాయి. డిఫెన్స్ కు చెందిన భూములతో పాటు B2గా వర్గీకరించిన ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఉన్నాయి. సుమారు 2,000 ఎకరాలకు పైగా ఉన్న భూముల్లో భారత రక్షణ శాఖకు చెందిన కీలక విభాగాలున్నాయి. ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది చేసే బొల్లారం రాష్ట్రపతి నిలయం కూడా ఇక్కడే ఉంది. అయితే ఏఓసీ భూముల్లో 40 ఎకరాల పరిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఇక్కడ వెల్లింగ్టన్ రోడ్, అలహాబాద్ రోడ్, గాఫ్ రోడ్, ఆర్డినెన్స్ రహదారుల మూసివేత కాకరేపుతోంది. లాంగ్ అవుతుంది, రూట్ చాలా లాంగ్ అవుతుంది. టైం చాలా, ఇట్లా పోతే టైం సేవ్, అటు చుట్టూ పోతే లాంగ్ అవుతుంది. న్యాచురల్గా నూనె ఆట అయితే కాస్ట్లీ కూడా అవుతుంది కదా. ఈ కంటోన్మెంట్ వ్యవహారంలో ప్రధానంగా 4 రోడ్ల అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 రోడ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్లనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ 4 రోడ్లలో ఒకటైన వెల్లింగ్టన్ రోడ్, ఈ వెల్లింగ్టన్ రోడ్తో ఆర్మీ ప్రాంతంలోకి ఎంటర్ అవుతాము. వెల్లింగ్టన్ రోడ్, దాని తర్వాత గాఫ్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్, ఇలాహాబాద్ రోడ్, 4 రోడ్లు ఉంటాయి. ఈ 4 రోడ్లు ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు మూసివేస్తుంటారన్నది ప్రధాన ఆరోపణ. దీని పట్ల స్థానికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం ఆఫీస్కు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళేలోపు క్లోజ్ అయిపోతుంటాయి, ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు అనేది ప్రధాన ఆరోపణ ఉంది. దీని పట్ల కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసింది. దానిపై కేంద్రం డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్న అధికారులు, ఆర్మీ అధికారులు మూసివేస్తారనేది ప్రధాన ఆరోపణ ఉంది. ఈ 4 రోడ్లలో ఇక్కడ క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్, సఫీల్గూడ, మౌలాలి వెళ్లాల్సిన వాళ్ళు 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల రేడియల్లో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. రోజు ప్రతినిత్యం ఇక్కడ నుంచి వేలాది వాహనదారులు ఈ రోడ్డు గుండా వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యయ ప్రయాసాలు కోర్చాల్సిన పరిస్థితి ఉంటుందన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న వాదన, స్థానికులు చెప్తున్న వాదన. కంటోన్మెంట్ను ఆనుకుని ఉన్న 4 రహదారులు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి ఉంది. అవి మూసేస్తే వాహనదారులకు మూడినట్లే. 3-4 కిలోమీటర్లతో పోయేదానికి ఏకంగా ఓ 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
అసలే పెట్రోల్ డీజిల్ రేట్ల బాదుడుతో మధ్యతరగతి మనిషి బతకడమే కష్టంగా మారుతుంటే మధ్యలో ఇవేం తలనొప్పులని జనాలు నిలదీస్తున్నారు. ఇదేంటని కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ అధికారులను అడిగే పరిస్థితి ఉండదు. గేటు తెరిస్తే చెకింగ్లన్నీ పూర్తయ్యాక వెళ్లడం, ఒకవేళ గేటు క్లోజ్ చేసుంటే ఏమీ మాట్లాడకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోవడం తప్ప చేసేదేమీ ఉండదు. పబ్లిక్ చాలా అసౌకర్యంగా ఉందండి. సో ఇట్లా వస్తే 3 కిలోమీటర్లు వచ్చేస్తాము. అలా అయితే 10-15 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్, పెట్రోల్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. సో అట్లా తిరిగి రావడం వల్ల దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వానికి పబ్లిక్ ఏదైతే అనుకూలంగా ఉంటుందో, సౌకర్యంగా ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. దీని మీద ఎన్నో కాలనీ సంఘాలు కూడా మినిస్టర్లను వీళ్ళని కలవడం జరిగింది. గతంలో ఓపెన్ చేస్తామని చెప్తున్నారు, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. ఈ వివాదం మొన్నీ మధ్య మొదలైంది కాదు. ఏళ్లకు ఏళ్లుగా ఈ పంచాయతీ నడుస్తూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందే కానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్నేళ్లుగా నడుస్తున్న కంటోన్మెంట్ వివాదానికి పరిష్కారం ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధాలే కానీ సామరస్యపూర్వకంగా చర్చలు జరిగే ప్రసక్తే ఉండడం లేదు. సిటీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏమైనా ప్రత్యేక దేశమా? తీరు మారకుంటే నీళ్లు, కరెంటు బంద్ చేస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యాన్ని పోశాయి. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం రాజకీయ రంగును పులుముకుంటోంది. హాట్ టాపిక్ గా మారుతోంది. సఫిల్గూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ సఫిల్గూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ పికెట్ నుంచి దాదాపు సుమారు ఒక 3 కిలోమీటర్ల పరిధిలో దూరంలో ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు మొత్తం ఆర్మీ ఏరియా ప్రాంతం. ప్రస్తుతానికి కంటోన్మెంట్ వ్యవహారంలో వివాదంగా ఉన్న ఈ 4 రోడ్ల అంశం దీని పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళు వెల్లింగ్టన్, గాఫ్ రోడ్, అలహాబాద్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్, ఈ 4 రోడ్ల గుండా వచ్చేవాళ్ళు, సఫిల్గూడ వచ్చేవాళ్ళు ఇదే దారినే వస్తారు. అదేవిధంగా సఫిల్గూడ రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయాణికులు అనుకోండి, సఫిల్గూడ నుంచి దిగిన వాళ్ళు సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళు అనుకోండి, ఇక్కడ ఇటు నుంచి వెళ్తే మౌలాలి, అదేవిధంగా కుషాయిగూడ, ఈసేఎల్, ఇటు నుంచి వచ్చే ప్రయాణికులు వీరందరికీ కూడా ఇక్కడి నుంచే ఆర్మీ ప్రాంతంలోకి ఎంటర్ అవుతారు. అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది బ్యాక్ గేట్గా అవుతుంది. అయితే వీరందరూ కూడా ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటుంది. సామాన్య జనం కూడా, స్థానికులు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటార పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ రోడ్ల మూసివేత అన్న అంశం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ రోడ్ల మూసివేత ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో తెలియని అంశంగా ఉంది. ఇదంతా కూడా తమకు ఇబ్బందికరంగా ఉంటుందన్నది స్థానికుల అభ్యంతరం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. దీనిపైన ఒక శాశ్వత పరిష్కారం కావాలి, స్థానికులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్లు ఎల్లవెల్ల తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి. అయితే దీనిపై ఎక్కడ కూడా ముందడుగు పడట్లేదు కదా. అది అలాగే వివాదం నాంతూ వస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం కూడా ప్రకటించింది. అవసరమైతే కంటోన్మెంట్ ఏరియాలో కేంద్రం దిగి రాకపోతే నీళ్లు, కరెంటు బంద్ చేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారంగా మారుతున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. వెల్లింగ్టన్ రోడ్డు క్లోజ్ చేస్తే ప్రయాణికులపై ఇంత భారం పడుతుంది. అక్కడి వారికి ఇదేమీ కొత్త కాదు. చాలా ఏళ్లుగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇలా షార్ట్ కట్ రోడ్లు క్లోజ్ చేయడం సమంజసమేనా అన్నది వాహనదారుల ప్రశ్న. మాకేమైనా పెట్రోల్, డీజిల్ ఊరికే వస్తోందా అన్నది వారి ఆవేదన. లేకపోతే తాము ఇండియన్ బోర్డర్ మీదుగా వెళ్తున్నామా అన్నది వారి సందేహం. దీనిని నిరసిస్తూ ఆందోళనలు, సంతకాల సేకరణలు ఇలా చాలానే జరిగాయి. అయినా ఈ సమస్యకు ఓ పరిష్కారం అంటూ ఏదీ దొరకడం లేదు. రోడ్లు ఎప్పుడు కంటోన్మెంట్ బోర్డు మూసివేస్తుందో కూడా ఎవ్వరికీ ఒక సమాచారం కూడా రాదు. ఇక్కడికి వెళ్ళి స్థానికులు పోతుంటే ఎమర్జెన్సీలు ఉంటాయి, అంబులెన్స్లు, హాస్పిటల్ సర్వీసెస్, ఉద్యోగాలు, కాలేజీలు ఇట్లాంటివి పోతుంటే ఇవి ఆపివేసి సడన్గా సమాచారం లేకుండా ఆపివేస్తారు. మీకు ఉదాహరణకు తిరుమలగిరి దగ్గర తీసుకుంటే 4 స్కూల్స్ అక్కడ ఉన్నాయి. ఆ గేటు, ఫాఫా గేటు మూసినందుకు స్కూలు మెయిన్ రోడ్ అందరు కూడా విద్యార్థులు మెయిన్ రోడ్ నుంచి పోయి అక్కడ దాదాపు ఇప్పటి వరకు 6 నుంచి 7 పిల్లలు చనిపోవడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఏదైనా ప్రత్యేక దేశమా? కేంద్రం తీరు మార్చుకోవాలి. కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరించాలి. అక్కడి సమస్యలు పరిష్కరించేలా చూడాలి. కాదు కూడదు అంటే సంగతేంటో తేలుస్తాం. కంటోన్మెంట్ ప్రాంతానికి నీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం. అప్పుడేం చేస్తారో చేసుకోండి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటరాజేశాయి. అక్కడితో ఆగకుండా
స్పెషల్ చీఫ్ సెక్రటరీ కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వారు వినకపోతే తీవ్ర చర్యలకు వెనకాడవద్దని ఆదేశించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతున్నాయి. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి కంటోన్మెంట్ అంటే, కానీ మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మేము చెక్ డ్యాములు కడతాం నాలాల మీద అంటే మేము కూడా ఊరుకోం అధ్యక్ష. మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాము. అవసరమైతే మంచినీళ్లు బంద్ చేస్తాం, కరెంటు బంద్ చేస్తాం, అప్పుడైనా దిగిరారో చూస్తాం అధ్యక్ష. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు, నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే పిలిచి మాట్లాడండి. ఒకవేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనకాడవద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభలో చెప్తా ఉన్నా. ప్రజల హితాన్ని కోరే వ్యక్తులుగా ఒక పైసా సహాయం చేయరు, పనిచేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కల్పించడం ఇది మంచిది కాదని కూడా చెప్తూ ఆప్నే జో 2-3 ముద్దే ఉఠాయి. అటు తెలంగాణ బీజేపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. దేశానికి రక్షణగా నిలిచే సైనికులను అవమానించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కంటోన్మెంట్కు కరెంటు కట్ చేసి చూడు, ఏమవుతుందో చూపిస్తామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ వ్యాఖ్యలను ఇతర పార్టీలు ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. దేశంలోనే ఉన్నామా, మరెక్కడైనా ఉన్నామా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ దేశద్రోహం వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు బండి సంజయ్. బిడ్డ జాగ్రత్తగా ఉండు, కంటోన్మెంట్ విషయంలో నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా, నువ్వు టచ్ చేసి చూడు, కట్ చేసి చూడు, సంగతి చూస్తాను బిడ్డ. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నేను రాజకీయం గురించి మాట్లాడలేను, రాజకీయాలు లబ్ధి పొందడానికి నీలక మాట్లాడలేను నేను. నువ్వేదో సంచలనం మాట్లాడడానికి దేశద్రోహ వ్యాఖ్యలు చేసినావు, నువ్వు అసెంబ్లీ వేదికగా దేశద్రోహ వ్యాఖ్యలు చేసినావు. నీ అయ్యే జాగిరి అనుకుంటున్నావు, తాత జాగిరి అనుకుంటున్నావు. కంటోన్మెంట్ ఈ దేశ ప్రజల జాగిర్, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల జాగిర్, ఈ దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జాగిర్ కంటోన్మెంట్, సైనికుల జాగిర్ కంటోన్మెంట్. గుర్తుంచుకోదా రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను సవాల్ చేస్తున్న ఇవాళ నీకు దమ్ముంట కరెంట్ కడి అయి ఉరికిచ్చి తనుపు కొడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా తీవ్రంగా ఖండిస్తోంది. పూర్తిగా రహదారులు క్లోజ్ చేస్తున్నారనడంలో వాస్తవం లేదంటోంది. కేటీఆర్ చెప్పినట్లుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వస్తే ఇక్కడి పరిస్థితులు స్వయంగా చూపిస్తామని చెబుతున్నారు. డిఫెన్స్ రక్షణ చర్యల్లో భాగంగా అప్పుడప్పుడు రహదారులు మూసివేయడం సాధారణమేనని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటోంది. దేశ రక్షణ వ్యవస్థకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని చెబుతోంది. కేటీఆర్ గారు ఇందాకేదో స్పెషల్ చీఫ్ సెక్రటరీని పంపిస్తా అన్నారు, తప్పకుండా పంపించండి. నేను ఆయన కోఆర్డినేట్ చేసి మీ అందరి సమక్షంలో ఒక స్పెషల్ కమిటీ వేసి అందరం విజిట్ చేద్దాం. ఒక్క రోడ్డు బంద్ లేదు. ఆర్మీ అధికారులు కేవలం వాళ్ళ ఇంటర్నల్ దగ్గర 2 రోడ్ల మీద గోడలు కట్టుకున్నారు, అవి కూడా ప్యూర్గా వాళ్ళ ఇంటర్నల్ రోడ్స్. దానికి కూడా రక్షణ శాఖ మంత్రులు చాలా సీరియస్గా తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాని మీద రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నది. ఏదేమన్నా కానివ్వండి ఆ 2 కూడా ఓపెన్ చేపిస్తాము. మరి ఆయన ఒక 20 లెక్క చూపెడుతున్నాడు. అవి 2 టోటల్ ఆర్మీ యూనిట్స్లో ఉన్నాయి, దానికి ఎటువంటి పేరు లేదు. ఒకటేమో గల్ఫ్ కోర్స్ పోయే రోడ్డు, ఇంకోటేమో అమ్ముగూడకు పోయే రోడ్డు. అవి 2 కూడా వాళ్ళ ఇంటర్నల్ యూనిట్స్లో ఉన్నాయి. మరి కేటీఆర్ గారు చూపించాల్సిన అవసరం ఉన్నది 21 రోడ్లు ఇక్కడ ఏంటా అని. ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ సై అంటే సై అనడంతో కంటోన్మెంట్ సెంటర్లో కాకరేగుతోంది. పరస్పర ఆరోపణలతో పబ్లిక్ ప్రాబ్లం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది పోను పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారుతోంది. అయితే ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా కంటోన్మెంట్కు నీళ్లు, విద్యుత్ కట్ చేస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. కంటోన్మెంట్ పేరుతో నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కంటోన్మెంట్ వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు, మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ ఎప్పుడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఈ వివాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కంటోన్మెంట్ ఎలా అగ్గి రాజేసింది? నగర అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుపడుతుందన్న వాదనల్లో నిజమెంత? కంటోన్మెంట్ వివాదానికి కారణం రహదారుల మూసివేత ఒక్కటే కాదు, దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. కంటోన్మెంట్ పేరుతో నగర అభివృద్ధిని సైతం అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న ఈ పంచాయతీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తారాస్థాయికి చేరుకుంది. అప్పట్లో కొత్త సచివాలయం, వంతెనలు, ఇతర అవసరాల కోసం కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని దాదాపు 174 ఎకరాల స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎంఏను కోరింది. అంతేకాదు లేఖలు రాయడం, సీఎం కేసీఆర్తో పాటు ఎంపీలు, రక్షణ శాఖ మంత్రిని కలవడం కూడా జరిగాయి. అయితే భూములివ్వడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఇక్కడే ఓ లిటిగేషన్ పెట్టింది.
సచివాలయ నిర్మాణానికి, ఎలివేటెడ్ కారిడార్ల కోసం రాజీవ్ రహదారి విస్తరణకు, గాఫ్ రహదారి వెడల్పునకు స్థలాలిస్తే దానికి ప్రతిగా ఏమిస్తారని అడిగింది. దీనిపై లోతుగా చర్చలు కూడా జరిగాయి. చివరకు దీనికి నష్టపరిహారంగా వేరే చోట కంటోన్మెంట్కు 500 ఎకరాల భూమితో పాటు ఏడాదికి 30 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీల కింద ఇవ్వాలని కోరింది. ల్యాండ్ ఇచ్చేందుకు ఓకే, కానీ 30 కోట్ల విషయంలోనే సర్కార్ వెనకడుగు వేసింది. అలా ఆ పనులకు బ్రేక్ పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం రాష్ట్రం కంటోన్మెంట్ భూములు అడగటం, దానికి బోర్డు కొన్ని డిమాండ్లు పెట్టడం, ఇదంతా ఇద్దరి మధ్య వ్యవహారం. కానీ రహదారులు క్లోజ్ చేయడం అనేది పబ్లిక్ ఇష్యూ. వివాదం మరింతగా ముదరడానికి ఇదే అసలు కారణం. 1 కాదు 2 కాదు, ఏకంగా 21 రోడ్లు మూసివేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. కాదు అలాంటిదేమీ లేదు, కేవలం 2 రహదారులు మాత్రమే భద్రతా కారణాల రీత్యా క్లోజ్ చేశామన్నది కేంద్ర ప్రభుత్వం వాదన. అయితే ఈ పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లారిటీ రావడంతో కనీసం మూసివేసిన రహదారులకు ప్రత్యామ్నాయమైనా చూపాలని కేంద్రాన్ని చాలాసార్లు కోరింది. అట్నుంచి స్పందన రాకపోవడంతో సొంత నిధులతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సిద్ధమైతే కొర్రీలు పెడుతూ కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. వెస్ట్ మారేడుపల్లిలోని సికింద్రాబాద్ క్లబ్ వెనుక నుంచి రామకృష్ణపురం వరకు 4 కిలోమీటర్ల మేర 400 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. అయితే దీనికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 42 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఈ స్థలానికి సమాన విలువైన భూమి లేదంటే పరిహారం ఇవ్వాలని బోర్డు డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో రహదారి నిర్మిస్తుంటే మీకెందుకు పరిహారం ఇవ్వాలని నిలదీసింది. దీంతో ఈ రహదారి ప్రాజెక్ట్ ఆదిలోనే ఆగిపోయింది. కంటోన్మెంట్ పరిధిలో ఉండే వారికి స్టేట్ గవర్నమెంట్ తో సంబంధమే ఉండదు. హైదరాబాద్ నగర పాలన మొత్తం జీహెచ్ఎంసీ కింద సాగుతుంది. పన్నుల వసూళ్లు, అనుమతులు జీహెచ్ఎంసీ అండర్లోనే జరుగుతాయి. కంటోన్మెంట్ జోన్ కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది. కేంద్రం నుంచి నిధులొస్తే కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులు జరగవు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. టీఆర్ఎస్ సర్కార్ కూడా అదే కోరుకుంటోంది. రక్షణ శాఖ వినియోగిస్తున్న ప్రాంతాన్ని మినహాయించి కాలనీలను, బస్తీలను విలీనం చేసేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటోన్మెంట్ బోర్డులు 62 ఉన్నాయి. ప్రతి చోట ఇవే సమస్యలు. అందుకే కంటోన్మెంట్ జోన్స్ లో కొత్త చట్టం తేవాలని కేంద్రం భావిస్తోంది. కానీ దీనికి సంబంధించి అడుగులు ముందుకు పడటం లేదు. ఆ మధ్య మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయంపై స్పందించారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రజలు కోరుకుంటున్నారని, విలీనం చేయాలన్న వాదనలతో తాను ఏకీభవిస్తున్నానని ఓ ట్వీట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయాలు తెలపాలని కూడా కోరారు. కేటీఆర్ ట్వీట్ కు మద్దతుగా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన కూడా వచ్చింది. ఎవరో ఒకరు దిగొస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఏదీ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దానికోసమే కంటోన్మెంట్ ఏరియా వాసులు ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ వ్యవహారం మరింతగా ముదరడంతో కేంద్రంలో కదలికొచ్చింది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో అప్రమత్తమైంది. చర్చలతోనే సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసమే ఒక సైనికాధికారిని ఇక్కడికి పంపిస్తోంది. ఓవైపు రహదారుల మూసివేతపై స్థానికుల ఆందోళనలు, మరోవైపు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రభుత్వం నుంచి మాటల తూటాలు. ఇలా కంటోన్మెంట్ వివాదం చినికి పెద్ద గాలివానగా మారింది. ప్రభుత్వం అన్నట్లుగా నీళ్లు, విద్యుత్ బంద్ చేస్తే పరిస్థితి మరింత సీరియస్ గా మారుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు ఉప్పు నిప్పుగా మారాయి. ఈ వివాదం మరింతగా ముదరకముందే సమస్యను పరిష్కరించుకుంటే బెటర్ అని కేంద్రం భావిస్తోంది. అందుకే చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లోని సైనిక విభాగాలకు నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని చర్చల కోసం పంపిస్తోంది. త్వరలోనే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. అతను కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. అయితే సైనికాధికారితో చర్చల తరువాత ఈ సమస్యకు ఓ పరిష్కారం వస్తుందని అంతా భావిస్తున్నారు. కంటోన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవ సంగతి ఎప్పుడు తేలుతుందో గాని అక్కడి ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. రహదారులు మొదలుకుని డంపింగ్ యార్డ్ తరలింపు వరకు ఎన్నో సమస్యలు అక్కడి వారిని వేధిస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలు, సంతకాల సేకరణ రూపంలో
తమ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కంటోన్మెంట్ అంటే కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షలు ఉంటాయని తెలిసినా నిత్యం సమస్యలతో పోరాడడం తమ వల్ల కావడం లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించి కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కంటోన్మెంట్ ఏరియాలో 4 రోడ్ల మూసివేత అంశంతో పాటు ప్రధానంగా కొత్త రోడ్లు వేసేందుకు అనుమతులు ఉండవన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వాదన. ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. వేలాది వాహనాలు, లక్షలాది మంది జనం రోడ్లపైనకు వస్తున్న పరిస్థితి. అయితే వీరందరికీ ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ స్కైవేస్, అండర్ పాస్ రోడ్లు, అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తుంది. అయితే కంటోన్మెంట్ ఏరియా వరకు వచ్చే వరకు కనీసం రోడ్డు నిర్మాణం కాదు కదా, ఇక్కడ మట్టి తీయాలన్న కేంద్ర అనుమతులు ఉండాల్సిన పరిస్థితి, ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన అనుమతి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తుంది. మొత్తానికి ఇది ఒక రాజకీయ అంశంగా ఇప్పుడు తెరపైకి వస్తుంది. పొలిటికల్గా అటు బీజేపీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్థానిక ప్రజల అభిప్రాయాలకు గౌరవించి ఇక్కడ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందా, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులకు అడ్డంకిగా లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.